నేను 10th క్లాస్ ఏ సెక్షన్ జెడ్పీపీ హై స్కూల్లో చదువుతున్నాను. మన స్వాతంత్రం కోసం చాలామంది ధీరులు పోరాటం చేశారు. కాబట్టి వాళ్ళ వల్లే మనం ఇప్పుడు ఇలా ఉన్నాము. వాళ్ళు ఎవరంటే అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ్మదేవి, భగత్ సింగ్, ఎంతోమంది ధీరులు తన ప్రాణాలను త్యాగం చేసి మనకు ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. లావణ్య, నేను 10th క్లాస్ చదువుతున్నాను. జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉండిలో చదువుతున్నాను. 1947 స్వతంత్రం వచ్చిన రోజు 1947 ఎంతోమంది మహాత్మా గాంధీ, డాక్టర్ అంబేద్కర్ ఇలా ఎంతోమంది పోరాడడం వల్ల మనకి స్వతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మన ఫ్రీడమ్ మనం తెచ్చుకున్న రోజు 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వచ్చింది. అలాగే 1915 జనవరి 26న మనకి కాన్స్టిట్యూషన్ డే అమలు చేసుకున్నాము. నేను జడ్పీపీ స్కూల్ ఉండిలో చదువుతున్నాను, 10వ తరగతి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎంతమంది అయితే ఇండిపెండెన్స్లో పార్టిసిపేట్ చేశారో దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ ఇండిపెండెన్స్ చేసుకుంటున్నామంటే దానికి చాలామంది కృషి అయితే ఉంది. ఆ కృషిలో గాంధీజీ గారు, ఇంకా ఝాన్సీ లక్ష్మీబాయి, ఇంకా చాలామంది కృషి చేశారు. థ్యాంక్ యూ. Anjali, I am studying 10th class in ZPHS High School, Undi. The question is, what is differences between Independence Day and Republic Day? Independence Day means the Britishers leave our country in 1947 August 15. Republic Day means our constitution was implemented in that day, January 26, 1950. Thank you. దేశానికి స్వతంత్రం తేవడం కోసం ఎంతోమంది పోరాటం చేశారు. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమ ఝాన్సీ లక్ష్మీబాయి మొదలైన వారు ఎంతో పోరాడారు. మన కాన్స్టిట్యూషన్ రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. జనవరి 26, 1915 కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. థ్యాంక్ యూ. నా పేరు శ్రావణి. జిల్లా పరిషత్ బాలికల జూనియర్ కళాశాలలో సిఈసి గ్రూప్ చదువుతున్నాను. 1947 ఆగస్టు 15న మనం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలిగిన రోజు ఆగస్టు 14. 1950 జనవరి 26న మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న జరుపుకుంటాం. గణతంత్ర దినోత్సవం బ్రిటిష్ పాలన నుంచి అమల్లోకి వచ్చిన రోజు జనవరి 26. ఇప్పటికీ మనం ఆగస్టు 15న స్వతంత్రం వచ్చిన రోజు అయితే జనవరి 26న మనకు గణతంత్ర దినోత్సవం వచ్చిన రోజు.